వాణీస్ కిచెన్, వెల్కమ్ టు వాణీస్ కిచెన్. ఈరోజు చేస్తుంది ఎగ్ పులుసు. మనం ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాము. ముందుగా గిన్నె పెట్టుకొని దానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం. తర్వాత పోపు గింజలు వేసుకొని 4 పచ్చిమిర్చీలు గిన వేసుకొని కొంచెం కరివేపాకు, కర్రీకి కావాల్సినంత ఆనియన్ కట్ చేసుకొని, కర్రీ ఎంత చేసుకోవాలనుకుంటారో దానికి కావాల్సినంత ఆనియన్ కట్ చేసి ముందుగా పెట్టుకోవాలి. ఇంతలోపు కరివేపాకు ఫ్రై అవుతుంది. ఆనియన్ కింద మనం వేసేసుకోవాలి. ఆనియన్ మొత్తం వేసుకొని కలుపుకొని ఒకసారి దాంట్లో కొంచెం పసుపు కింద వేసుకోవాలి. కొంచెం ఉడకడానికి కొంచెం ముందుగా సాల్ట్ కింద వేసుకోవాలి. నేను 5 ఎగ్స్ పెట్టేసుకొని బాయిల్ చేసేసి తీసేసుకున్నాను. మీకు ఎన్ని కావాల్సిందో మెరిగినంత పెట్టేసుకొని ఉంచుకోండి. మళ్ళీ ఒకసారి కర్రీని కలుపుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా ఉంచితే ఆనియన్ బాగా ఫ్రై అయిపోతుంది. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి ఆనియన్ ఎంత ఉడికిందో చూసుకొని మనం ఒకసారి కలుపుకోవాలి. అది బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఆనియన్ మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచేస్తున్నాం. ఇంతలోపు ఎగ్ పులుసు కోసం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును ఇందులో పోసేసుకోవాలి. అది మనకు ఎంత క్వాంటిటీ కావాలో చాలా లూజ్గా చేసుకోకూడదు. మనం ఆనియన్ తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. ఎగ్ పులుసు పోసుకున్న తర్వాతకి దాన్ని కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని అది బాయిల్ అవుతుంటే 3 స్పూన్స్ కారం, 3 స్పూన్ల ఉప్పు వేసుకొని మాకు తగినంత వేసుకున్నాము. మీకు రుచి తగినంత మీరు వేసుకోండి. అది వేసుకొని కలుపుకొని ఒకసారి కొంచెం ధనియాల పిండి గిన దీనికి యాడ్ చేసుకోండి. ఇప్పుడే దాని ఫ్లేవర్ అనేది దానికి పడుతుంది. పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. ఎగ్స్ పక్కన పెట్టుకున్న ఎగ్స్ 2 ముక్కలు చేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాను. ఇంతలోపు కర్రీ ఓపెన్ చేసుకొని దాన్ని చిక్కగా ఉందా లేదా చూసుకొని దాంట్లో కొంచెం కొబ్బరి తురుముగిన వేసుకుంటే చిక్కగా అవుతుంది. ఈలోపు కొంచెం స్కిప్ అయిపోయింది, అది చిక్కబడింది. మూత పెట్టడం స్కిప్ అయిపోయింది. అది చిక్కబడిన తర్వాతకి అందులో ఎగ్స్ వేసేసుకున్నాము. వేసేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. కొత్తిమీర వేసేసి ఒకసారి కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుంది. మనకు ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మూత పెట్టుకొని తర్వాత 5 మినిట్స్ తర్వాత చూస్తే ఎగ్ పులుసు రెడీ అయిపోయింది.